నమస్తే జీటీవీ న్యూస్ కి స్వాగతం. నేను కృష్ణకుమారి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అమరావతి క్వాంటమ్ వ్యాలీ వర్క్ షాప్ లో పాల్గొన్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లు. టెక్నాలజీలో పెను సంచలనాలకు ఆంధ్ర అడ్డాగా మారాలని పిలుపు. విశాఖలో ముగిసిన కనెక్ట్ ఏపీ 4వ ఎక్స్పో టెక్ సెమినార్. 3 రోజుల ఎక్స్పోలో పాల్గొన్న ఉత్తరాంధ్ర కేబుల్ ఆపరేటర్లు. సెమినార్ సక్సెస్ అయిందని వెల్లడించిన నిర్వాహకులు తుని కృష్ణమూర్తి. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల్లో అవకతవకలు జరుగుతున్నాయన్న వైసీపీ నేత చంద్రశేఖర్ రెడ్డి. లంచాలు తీసుకుని బదిలీల్లో చేతివాటం చూపిస్తున్నారని కూటమిపై ఆరోపణ. రాజధాని అమరావతిలో నేడు జరిగిన క్వాంటమ్ వ్యాలీ వర్క్ షాప్ 2025కి ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు. విశిష్ట అతిథిగా మంత్రి లోకేష్ హాజరయ్యారు. వర్క్ షాప్ ఆవరణలో ఏర్పాటు చేసిన వివిధ సంస్థలకు సంబంధించిన టెక్నాలజీ స్టాల్స్ ని అతిథులు వీక్షించారు. అనంతరం జరిగిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ తాను ఎల్లప్పుడూ ఐటీ రంగంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఉంటానని, అందులో భాగంగానే గతంలో తాను ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయాల్లో బిల్గేట్స్ వంటి అతిరథ మహారథుల సమన్వయంతో రాష్ట్రానికి ఎన్నో ఐటీ సంస్థలను తేగలిగానని అన్నారు. క్వాంటమ్ వ్యాలీ వంటి అత్యంత ప్రతిష్టాత్మక సంస్థ ద్వారా మరోసారి ఆంధ్ర రాష్ట్ర ముఖ చిత్రం మారనుందని, ప్రపంచం మరోసారి రాష్ట్రం వైపు చూడనుందని తెలిపారు. తన ఆలోచనలకు మరింత పదును పెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వ సహకారం లభించడంతో ఆంధ్ర రాష్ట్రాన్ని ఐటీ హబ్గా తీర్చిదిద్దుతున్నామని వివరించారు. తమపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా క్వాంటమ్ వంటి భారీ సంస్థలను రాష్ట్రానికి తీసుకురాగలుగుతున్నామని అన్నారు. భవిష్యత్తులో ఇటువంటి మైలురాళ్లు మరిన్ని అధిగమించి రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి దిశగా పయనింప చేస్తామని చెప్పారు. మంత్రి లోకేష్ మాట్లాడుతూ టెక్నాలజీలో పెను సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఆంధ్ర రాష్ట్రాన్ని తయారు చేయాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు అడుగులు ముందుకు వేస్తున్నారని, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ప్రభుత్వ యంత్రాంగం కూడా ఆయన ఆశయ సాధనకు పాటుపడుతుందని అన్నారు. హైటెక్ సిటీ అండర్ PPP మోడల్ that was the beginning in India to promote information technology, but by that time Bangalore and Gurgaon they are having operations in a big way because of natural growth. Then I promoted ecosystem. Here I am using ecosystem. IT intention alone cannot serve the purpose. I went to America. First of all, I have to study what is IT, what is going to happen in future, all these things. As Chief Minister first time, went to America. All over the country, I toured all corporate giants. You name anybody, including Microsoft, everybody I met at that time in America, and studied what is the future, and also analyzed and also asked them this showing strength of India. I told only one thing at the time everywhere. Nobody can ignore India. India is very strong in information technology for future. Reason is British people after giving independence to us, they left English to us. They have taken my Kohinoor diamond also at that time, but they left English to us. Second, Indians are very strong in mathematics. Zero invented by Indian. So that is our strength. This is where I used to promote. Then after 15 days I came back. I started number of engineering colleges. And also I promoted IT education and asking people to educate their children in IT. All these things, starting with high-tech city, working with the IT promotion in all walks of life. Today I can say very proudly, Hyderabad has become a hub for IT and also all related, not only IT, all futuristic technologies. Highest per capita income in India, contributing Hyderabad
75% income for the state. విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ, విశ్వనాథ సాహితీ పీఠం సంయుక్తంగా కళాభారతి ఆడిటోరియంలో అరుదైన చతుర్గుణిత అష్టావధానాన్ని నిర్వహించాయి. ప్రఖ్యాత ద్విశతావధాని బులుసు అపర్ణ ఈ అవధానాన్ని నిర్వహించారు. 30 ఏళ్ల తర్వాత విశాఖలో జరుగుతున్న మొట్టమొదటి భారీ సాహితీ కార్యక్రమం ఇదేనని నిర్వాహకులు తెలిపారు. సాధారణ అష్టావధానంలో 8 మంది పృచ్ఛకులు ఉంటే చతుర్గుణిత అష్టావధానంలో ఒకేసారి 4 అష్టావధానాలు జరుగుతాయని, అంటే వేదికపై మొత్తం 32 మంది పృచ్ఛకులు ఉండటం అత్యంత అరుదని చెప్పారు. ఇది అత్యంత కష్టతరమైన సాహిత్య ప్రక్రియ అని డాక్టర్ పేరి రవికుమార్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగిందని తెలిపారు. 3 దశాబ్దాల తర్వాత విశాఖలో జరిగిన భారీ సాహితీ కార్యక్రమం ఇదేనని విఎండిఏ కార్యదర్శి డాక్టర్ గుమ్మలూరు రాంబాబు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కళను అధ్యాపన చేసేవారు, ఆ కళను అందించేవారు ఉండాలి. 2, దానిని అంతే శ్రద్ధగా అధ్యయనం చేసేవాళ్ళు ఉండాలి. ఇంతవరకు ఉంటే సరిపోతుందా అంటే సరిపోదు. ఆ తర్వాత ఏముండాలి అంటే ఆ కళను ఆదరించి పోషించేవాళ్ళు ఉండాలి. ఆ తర్వాత ఆస్వాదించే ప్రేక్షకులు ఉండాలి. ఇలా ఉంటేనే ఆ కళగా కలకాలము సమాజంలో స్థిరపడుతుంది. ఇలా ఈరోజు ఆ మూడవ స్తంభంగా కళను ఆదరించి పోషించడంలో ముందడుగున ఉంటూ ఎంతోమంది కళాకారులను, అలాగే ఎన్నో కళలను ఈ వేదిక మించి పరిచయం చేస్తూ ఉన్న విశాఖ డాన్స్ అండ్ సాహిత్య అకాడమీ వారికి, సంగీత అకాడమీ వారికి, మ్యూజిక్ అకాడమీ వారికి ఈ వేదిక మించి నమస్కృతులను తెలియజేస్తూ, అలాగే విశ్వనాథ సాహిత్య పీఠం వారికి ప్రత్యేకంగా నమస్సులను తెలియజేస్తూ, శిష్య గురు బంధ గంధము చెలువు మీరి, శిష్య గురు బంధ గంధము చెలువు మీరి. గోపాలపట్నంలో 128 కోట్ల రూపాయలతో 33 kV భూగర్భ విద్యుత్ కేబుల్ పనులను ఎమ్మెల్యే గణబాబు ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ 33 kV కేబుల్ పనులు 59 కిలోమీటర్లు, 11 kV విద్యుత్ పనులు 191 కిలోమీటర్లు భూగర్భ విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించిందని పేర్కొన్నారు. దానిలో భాగంగానే పనులు ప్రారంభించడం జరిగిందని అన్నారు. సింహాద్రి అప్పన్న స్వామివారి గిరి ప్రదక్షిణ అయిన వెంటనే పనులు వేగవంతం చేస్తామని అన్నారు. దానితో పాటు పెట్రోల్ బంక్ నుండి ఎన్ఏడి వరకు రోడ్డు విస్తరణ వేగవంతం చేస్తామని తెలిపారు. స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరానికి ఈ రోడ్డు ఎంతో ఉపయోగపడుతుందని, ఇప్పటికే చాలా మంది ప్రజలు ఆ రోడ్డుని వినియోగించుకోవడం జరుగుతుందని అన్నారు. నిత్యం ట్రాఫిక్ సమస్యతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు త్వరలో ఊరట లభించనుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యుత్, జీవీఎంసీ అధికారులు, స్థానిక కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. సంక్షేమం ఇవ్వగలుగుతున్నాం, అదేవిధంగా ఈరోజు అభివృద్ధికి అడుగులు వేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ఈ కార్యరూపం దాల్చి పూర్తి స్థాయిలో పనులు వేగవంతం అవ్వాలని చెప్పి మనస్ఫూర్తికుంటున్నాను. మా నియోజకవర్గంలో అయితే ఇక్కడ ఒక రోడ్డు కూడా ఫామ్ చేయాల్సిన అవసరం ఉంది. దీనికి అంకురార్పణ చేసింది కూడా నేను 14-19లో ఎన్ఎస్టీఎల్ వాల్ తీయడం ద్వారా, ఇక్కడ కూడా కొన్ని ఇళ్లను తీయడం ద్వారా ఇక్కడ ఒక మార్గం ఏర్పడింది. ఈ మార్గాన్ని ఇప్పుడు పూర్తిగా ట్రాఫిక్తో ఉంది. సో ఈ ట్రాఫిక్ సమస్యని పరిష్కారం అవడానికి ఈ తీగలు కానీ పోల్స్ కూడా షిఫ్ట్ చేయడం, అట్ ది సేమ్ టైం ఈ రోడ్డు కూడా విస్తరణ చేయడం అనేటువంటిది కూడా పనిగా చేయడం జరుగుతుందని చెప్పి కూడా మీ అందరికీ పూర్తిగా ఈ 2 లోపే పూర్తిగా రోడ్డు విస్తరణ ప్లస్ ఈ కేబుల్ అండర్ గ్రౌండింగ్ కూడా ఈ 2 జరగాలనేటువంటి ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నాం. ఏ రకమైనటువంటి హడిల్ గనక రాకపోతే ఇంకా ముందుగానే వస్తాయి. చాలా వరకు చాలా ప్రాంతాల్లో ఈరోజు కొండవాళ్ళ ప్రాంతాలు కావచ్చు, లేకపోతే విశాఖలో మా పశ్చిమ నియోజకవర్గం కావచ్చు, ఇవన్నీ కూడా సుమారు 50 కిలోమీటర్ల పైన ఉండేటువంటి 3 kV కావచ్చు, సుమారు 200 కిలోమీటర్లు ఉండేటువంటి 11 kV కావచ్చు, అవన్నీ కూడా భూమిలోకి వెళ్ళబోతున్నాయి. మాకు సహజంగానే కొండవాళ్ళ ప్రాంతాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ విద్యుత్ తీగలు, తర్వాత ఇల్లు నిర్మాణం, దగ్గరగా ఇల్లు ఉండడం, తరచూ ప్రమాదాలు జరగటం, గట్టి గాలులు వచ్చినప్పుడు, హుదూద్ లాంటి ప్రమాదాలు వచ్చినప్పుడు అక్కడే 2 తీగలు కలుసుకుంటే మంటలు రావటం, కొంచెం భయానకమైనటువంటి వాతావరణంలో ఉండేటువంటి ఈ ప్రజానికం ఉండేటువంటి ప్రాంతంలో ఆ తీగలన్నీ కూడా భూమిలోకి వెళ్ళిపోతున్నాయి. అనగానే ఒకవైపు విద్యుత్ రంగంలో సంస్కరణలు, మనకి నాణ్యమైన విద్యుత్ రావడం ఎంత ముఖ్యమో, ప్రజలకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఈరోజు
ఈ ఈ కరెంటు తీగలన్నీ కూడా భూమిలోకి వెళ్తాయంటే అంటే భవిష్యత్తులో మా ముఖ్యమంత్రి గారు ఎల్టీ లైన్లు కూడా ఒకవేళ చేస్తే ఎట్లా ఉంటుందనేటువంటి ఆలోచన ఉంది. సో అది కూడా ఆచరణలోకి వచ్చినప్పుడు డెఫినెట్గా ఒక సుందరమైనటువంటి నగరం, ఈరోజు అద్భుతమైనటువంటి నగరాల పరిధిలో అంటే మనం చూసినప్పుడు ఏదో ఎత్తైన భవనాలు, ఫ్లైఓవర్లు, రోడ్లు, వెడల్పైన రోడ్లు, ఒక అభివృద్ధికి చిహ్నంగా ఉండేటువంటి నగరాలు ప్రపంచంలో అనేకం ఉన్నాయి. వాటన్నిటిలో సిమిలర్గా కనిపించేది ఏంటంటే విద్యుత్ తీగలు ఎక్కడ కనపడదు. నిత్యం వినియోగదారునికి నిరంతరాయ నాణ్యమైన టీవీ ప్రసారాలను అందించడంలో ప్రధాన భూమిక పోషించే కేబుల్ ఆపరేటర్లు భవిష్యత్తులో టెక్నాలజీని అందిపుచ్చుకొని ఆర్థికంగా ఎదగాలన్న సంకల్పంతో విశాఖ గాదిరాజు ప్యాలెస్లో ఏర్పాటు చేసిన 3 రోజుల టెక్ ప్రదర్శన ముగిసింది. కనెక్ట్ ఏపీ ఎక్స్పో టెక్ సెమినార్కి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. కనెక్ట్ ఏపీ 2025 ఎక్స్పో టెక్ పేరిటైతే కనుక విశాఖపట్నం గాదిరాజు ప్యాలెస్ వేదికగా జరుగుతున్నటువంటి అత్యద్భుతమైనటువంటి టెక్నాలజీకి సంబంధించినటువంటి ఎక్స్పో అయితే కనుక విశాఖ నగరవాసులతో పాటుగా టెక్నాలజీని పరిచయం చేసుకోవాలని ఆసక్తి పడుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ ఎక్స్పో అత్యంత నచ్చుతుందని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశక్తి లేదు. సుమారు 3 రోజుల పాటు కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈరోజు ముగింపు కార్యక్రమం ఏ విధంగా జరుగుతుంది, అదేవిధంగా 2 రోజుల పాటు ఎక్స్పో ఆదరణ ఏ విధంగా ఉందన్న విషయం మీద ఈరోజు మనతో మాట్లాడడానికి అయితే కనుక ఎక్స్పో నిర్వాహకులు తుని కృష్ణ గారు అలియాస్ బండారు కృష్ణ గారు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. కృష్ణ గారు, 3 రోజుల పాటు నిర్వహిస్తున్నటువంటి టెక్ యొక్క ప్రాధాన్యత ఏ విధంగా ఉంది, ప్రజాదరణ ఏ విధంగా ఉంది, ముఖ్యంగా మీరు కేబుల్ ఆపరేటర్లకి ఇంత సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్నారు, వారి గురించి ఇక్కడికి వచ్చేటువంటి ఆదరణ? ముఖ్యంగా ఈ కేబుల్ ఇండస్ట్రీ 4 దశాబ్దాల చరిత్రలో ఎనలాగ్ నుంచి ప్రారంభించబడి ఎనలాగు, డిజిటలు, ఇంటర్నెట్టు, ఇప్పుడు ఐపీటీవీ, ఓటీటీ, రాబోయే కాలంలో శాటిలైట్ ఇంటర్నెట్, ఇట్లాంటివన్నిటిని కూడా ప్రజల వద్దకు చేర్చాలి అనుకుంటే మధ్యలో కేబుల్ ఆపరేటర్ల వ్యవస్థ లేకపోతే ఐఎస్పీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల వ్యవస్థ, ఆపరేటర్ వ్యవస్థ అనేది ఒకటి ఉందండి. దేశవ్యాప్తంగానే 9 లక్షల కేబుల్ ఆపరేటర్లు ఉన్న ఈ వ్యవస్థలో ఆంధ్ర రాష్ట్రంలో 25,000 మంది పైగా ఈ వ్యవస్థ మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ నిత్యం ప్రతి సంవత్సరం ఇట్లాంటి మన కనెక్ట్ ఏపీ ఎక్స్పో అండ్ టెక్నికల్ సెమినార్స్ ద్వారాగా టెక్నాలజీకి అనుసంధానించుకుంటూ కొత్త రాబోయే కాన్సెప్ట్లని, సర్వీసెస్ని వీళ్ళు నేర్చుకుంటూ దాన్ని ప్రజలకు అతి తక్కువ ధరలో అందించడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే ఈ ఎక్స్పో అండ్ టెక్నికల్ సెమినార్స్ నిర్వహించే కార్యక్రమం అండి. మాకు చాలా ఆనందకరమైన విషయం ఏంటంటే చాలామంది ఆపరేటర్సు ఈ వ్యవస్థలో ఈ యొక్క ఎక్స్పో యొక్క వేదికను ఉపయోగించుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా టెక్నికల్గా అప్డేట్ అవుతూ వాళ్ళ నెట్వర్క్ని అప్గ్రేడ్ చేసుకుంటూ ప్రజలకి నాణ్యమైన సేవలు అందించడంతో పాటు ఆర్థికంగా కూడా వాళ్ళ అభివృద్ధి చెందేలాగా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. రాబోయే కాలంలో కార్పొరేట్ కంపెనీల నుంచి కూడా వచ్చేటువంటి కాంపిటీషన్స్ని కానివ్వండి, లేకపోతే సర్వీసెస్లో పోటీతత్వాన్ని పెంచుకోవడానికి కోసం వీళ్ళు కూడా ఈ కేబుల్ టీవీతో పాటు ఇంటర్నెట్ సర్వీసెస్ని, అలాగే వాటితో పాటు ఇంటర్నెట్ సర్వీసెస్తో పాటు ఐపీటీవీ సర్వీసెస్ని లేదా ఓటీటీ టెక్నాలజీని, ఇవన్నిటిని కూడా ఈ సర్వీసెస్ అన్నింటిని అడాప్ట్ చేసుకుని ప్రజలకు ఇవ్వడంతో పాటుగా ఇప్పుడు ప్రజలకు నిత్యావసర సేవల్లో ఒకటైనా సరే సీసీటీవీ కెమెరాస్ని కానివ్వండి, భవిష్యత్తులో ఇప్పుడు డ్రోన్స్ యొక్క వినియోగం పెరుగుతుంది కాబట్టి ఆ డ్రోన్స్లో కూడా మనం ప్రావీణ్యత సంపాదించి డ్రోన్స్ పైలట్ ఆపరేటర్ కింద కూడా రూపాంతరం చెందుతూ ఒక విలేజ్లో కానివ్వండి, ఒక మండలంలో కానివ్వండి, ఒక జిల్లాలో కానివ్వండి, ఆయా ప్రాంతాల్లో ఉన్న కేబుల్ ఆపరేటర్లు మల్టీ సర్వీసెస్ ఆపరేటర్స్ కింద ప్రతి డిజిటల్ కమ్యూనికేషన్ రంగంలో ప్రతి దాంట్లోనూ వారు ఉండాలని చెప్పేసి ఆకాంక్ష ఈ సెమినార్సు, ఈ ఎక్స్పోలు కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ వ్యవస్థ రానున్న 15 సంవత్సరాల కాలంలో మరింతగా అభివృద్ధి చెందడానికి ఇవన్నీ దోహదం చేస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. దీన్ని ఉపయోగించుకుంటున్నటువంటి ఆపరేటర్లకు ధన్యవాదాలు తెలియజేస్తూ దీనికి సహకరించినటువంటి వెనకుండి వెన్నుతట్టి సహకరించిన వాళ్ళు, ముందుండి నడిపించిన వారు, ఈ వ్యవస్థకి వివిధ అసోసియేషన్స్కి, ఎగ్జిబిటర్స్కి, స్పాన్సర్స్కి అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ. సార్, గతంతో పోల్చుకుంటే గతంలో కూడా మీరు చాలా సెమినార్స్ నిర్వహించి వచ్చారు. ఆ గతంతో పోల్చుకుంటే ఈ సెమినార్ అంటే ఈ సంవత్సరం నిర్వహిస్తున్నటువంటి ఈ ఎక్స్పో ఎటువంటి ఇంప్రూవ్మెంట్ చెందింది సార్? గతంలో మనం విజయవాడలో ఫైబర్ ఆప్టికల్ స్లైసింగ్ టెక్నీషియన్స్ అని సర్టిఫికేషన్ కోర్సు పెట్టి దాదాపు 300 నుంచి 500 మంది వరకు అవైల్ చేసుకున్నారు. ఇప్పుడు సీసీటీవీ ఇన్స్టలేషన్ అండ్ మెయింటెనెన్స్ దాంట్లో మన వాళ్ళకి బేసిక్ నాలెడ్జ్ని ఇక్కడ మనం టెక్నికల్ సెమినార్ మొన్న దాంట్లో చెప్పాం. అలాగే డ్రోన్స్ పైలట్కి సంబంధించిన ట్రైనింగ్ కోర్సెస్ కూడా ఏ విధంగా ఉంటాయి, ఎవరెవరికి ఇది ఉపయోగపడుతుంది అన్నది కూడా మన వాళ్ళకి వివరించాం. అలాగే ఎంఐబి వాళ్ళు కేబుల్ ఆపరేటర్లకు లైసెన్స్ విధానం పెట్టారు.
అది కొద్దిగా సెమీ స్కిల్డ్ పర్సన్స్ ఉన్న మన కేబుల్ ఆపరేటర్లకు దాన్ని త్వరితగతం చేసుకోవడంలో ఇబ్బందులను అధిగమించడం కోసం మనం వాళ్ళకి సహాయార్థం ఇక్కడ 2 స్టాల్స్ పెట్టి వాళ్ళకి ఉచితంగా మనం సపోర్ట్ చేస్తూ టెక్నికల్ సపోర్ట్ చేస్తూ వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయడం ఇది చేస్తూ ఉన్నాం. అలాగే పోస్టల్ ఇన్సూరెన్స్, ముఖ్యంగా ఈ నిత్యం రోడ్ల మీద సేవలు అందించే కేబుల్ ఆపరేటర్కి యాక్సిడెంట్లు కానివ్వండి, లేకపోతే స్తంభాల నుంచి పడిపోవడం, వీటి నుంచి కూడా ఇన్సూరెన్స్ భద్రత అన్న దాని మీద పోస్టల్ ఇన్సూరెన్స్ వాళ్ళతో కూడా మనం ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేయించి సంవత్సరానికి 15 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయలు పోస్టల్ భద్రత కలిగించేలాగా ఆ ఒక ఫెసిలిటీ కూడా ఈ ఎక్స్పో సందర్భంగా కండక్ట్ చేసాం. అలాగే ఇతరత్ర కంపెనీస్ కూడా చాలామంది వాళ్ళ యొక్క సర్వీసెస్ని కానివ్వండి, ప్రొడక్షన్ కానివ్వండి ఎక్స్పో ఆఫర్స్ కింద తగ్గించి ఇవ్వడము, లేకపోతే బెటర్ సర్వీసెస్ యాడ్ చేయడం కూడా చేశారు. సార్ ఇప్పుడే అభివృద్ధి చెందినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఇంకా ఈ రంగం మీద ఆసక్తితో చాలామంది ముందుకు వస్తారు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు అదే గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా. అటువంటి వారు కూడా ఇటువంటి సోపానాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న తలంపు ఏమైనా అసోసియేషన్? డెఫినెట్లీ సార్, ఇది భవిష్యత్తులో కూడా మనం ప్రాంతాల వారీగా వైజాగ్, విజయవాడ, తిరుపతి, లేకపోతే కర్నూలు ఇట్లా 4-5 ప్రాంతాల్లో అక్కడున్న ఆయా జిల్లాల్లో ఉన్న ఆపరేటర్స్ అందరికీ అందుబాటులో టెక్నికల్ సెమినార్స్ నిర్వహించి వాళ్ళు ఈ స్కిల్ వర్త్ అన్నది డెవలప్ చేసి మనం కంప్లీట్ సర్టిఫైడ్ స్కిల్ పర్సన్స్ కింద డెవలప్ చేయాలన్నది ఒక విధానం. ఆంధ్ర రాష్ట్రంలో డిజిటల్ ఇండియా భాగంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రతి ఇంటిని ఫైబర్తో కనెక్ట్ చేసి ప్రతి ఇంటికి ఇంటర్నెట్ సర్వీసు తక్కువ ధరలో అందించి వాళ్ళందరినీ కూడా ఈ డిజిటల్ ఇన్ఫ్లేషన్స్లో ఆఫ్లైను, ఆన్లైను మొత్తం ఈ నెట్ వ్యవస్థను అంతటినీ కూడా యూటిలైజ్ చేసుకుని వాళ్ళు ఇండివిజువల్గా దాన్ని ఏమంటారు డెవలప్ అయ్యే కార్యక్రమానికి ఆపరేటర్ వ్యవస్థ కమ్యూనికేషన్లో చాలా ముందంజలోకి వెళ్లాల్సిన ఆవశ్యకత ఉంది. దానికి అనుగుణంగానే ఈ వ్యవస్థని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించి వీళ్ళకి తగినంత ఆర్థిక సహాయాన్ని బ్యాంకుల నుంచి అందించగలిగే సపోర్ట్ చేయగలిగితే చాలు. ఎటువంటి మనం సబ్సిడీలు కోరుకోవట్లేదు. ఒక బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఇస్తే ప్రతి ఇంటికి ఫైబర్ వేసే అన్నది చాలా ఖర్చుతో కూడుకుంది కాబట్టి ఆ సహకారాన్ని అందిస్తే ఆంధ్ర రాష్ట్రాన్ని 90% పైగా డిజిటలైజేషన్కి కమ్యూనికేట్ తీసుకెళ్ళి ఇండియాలో నెంబర్ 1 రాష్ట్రంగా దీన్ని అభివృద్ధి చేయడానికి ఆపరేటర్ వ్యవస్థ నుంచి మేము అందరం రెడీగా ఉన్నామండి. రాష్ట్ర ప్రభుత్వం దీని మీద స్పందిస్తే ఇది మరింత వృద్ధికెళ్ళి రాష్ట్రంలో ఉన్న ప్రజలు కూడా డిజిటల్ విధానంలో ముందంజలో ఉంటారన్నది ఆర్థికాభివృద్ధి సాధిస్తుందన్న చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. చూసాం కదా. అయితే ఓవరాల్ ఎక్స్పో నిర్వహణ అన్నటువంటి దాని మీద పూర్తి అవగాహన కల్పించుకునే విధంగా ప్రతి ఒక్క ఆపరేటర్ కూడా ఇటువంటి ఎక్స్పోల్ని సందర్శించి వారిలో ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని మరింత పెంపొందించుకునే విధంగా సోపానాలు సిద్ధం చేసుకునే విధంగా అయితే కనుక ఈ ఎక్స్పోలు దోహదపడతాయని చెప్తున్నారు. ముఖ్యంగా ఇటు ప్రభుత్వానికి, అదేవిధంగా ప్రజలకి, అదేవిధంగా వస్తున్న ప్రసారాలను కూడా నాణ్యమైన ప్రసారాలను ప్రజలకు అందించాలంటే ఇటువంటి ఎక్స్పోల ద్వారా అత్యాధునికమైనటువంటి పరిజ్ఞానాన్ని ప్రతి ఒక్క ఆపరేటర్ కూడా అందిపుచ్చుకునే విధంగా అయితే కనుక ముందుకు వెళ్ళాలని చెప్తున్నారు. కేవలం కేబుల్ ఆపరేటర్స్ కేబుల్ రంగంలోనే కాకుండా ఇప్పుడు భవిష్యత్ కార్యాచరణ సిద్ధమవుతుంది. దాన్ని బట్టి సీసీ కెమెరాలు, అదేవిధంగా డ్రోన్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. వీటి మీద కూడా ప్రత్యేక దృష్టి సారించి ఆ వ్యాపార రంగంలో కూడా ముందంజుగా వెళ్ళాలని చెప్పి కృష్ణ గారు అయితే తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఇటువంటి ఎక్స్పోల ద్వారా కేబుల్ ఆపరేటర్ పడుతున్నటువంటి కష్టాలు ప్రభుత్వానికి తెలియజేసే విధంగా కూడా తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ కూడా కేబుల్ ఆపరేటర్కి అందిస్తామని కృష్ణ తన అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేశారు. కెమెరామెన్ సూర్యబాబుతో ప్రసాద్, జీటీవీ న్యూస్, విశాఖపట్నం నుంచి. ఆగస్టు 30-31 తేదీల్లో గుంటూరు వేదికగా జరగనున్న ఐఎల్ఏ రాష్ట్ర మహాసభలకు న్యాయవాదులు అధిక సంఖ్యలో హాజరు కావాలని ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు శ్రీకాంత్, ఐఎల్ఏ రాష్ట్ర అధ్యక్షులు శాంతకుమార్ పిలుపునిచ్చారు. నేడు విశాఖలో వారు మీడియాతో మాట్లాడుతూ తెనాలి ఘటన అత్యంత దారుణమని, అందులో పోలీసులు వ్యవహరించిన తీరు వ్యయమన్నారు. అధికార పార్టీ పోలీసులను సమర్థించడం హేయమైన చర్యగా భావించాలని అన్నారు. తప్పు చేస్తే చట్ట ప్రకారం శిక్షించాలని, తెనాలి ఘటనపై న్యాయ విచారణ చేపట్టాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్టు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో లాయర్లకు ఆరోగ్య బీమా ఇవ్వాలని, రాష్ట్రంలో న్యాయవాదులకు ఉన్న అనేక సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఇంతకుముందు పోలీసులు కస్టోడియల్ టార్చర్ చేయడం, ఎంతోమందిని చంపేయడం, ఇట్లాంటి భయాందోళనలు క్రియేట్ చేయడం అనేది మనం ఇంతకుముందు చూసాం. కానీ ఇటీవల జరిగిన సంఘటన తెనాల్లో వీటన్నిటికీ భిన్నంగా మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, ఇది మా రాజ్యం అని ఎంతో వెనుకబడిన దేశాల్లో కూడా లేనటువంటి విధంగా నిస్సిగ్గుగా
పోలీస్ వాళ్ళు ఇది ఒక పోలీస్ స్టేట్ లాగా దీన్ని తయారు చేసి ఒక ముగ్గురు యువకుల్ని రోడ్డు మీద పడుకోబెట్టి కొట్టి మనం ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం, అసలు మనకు చట్టం అనేది ఒకటి ఉందా, న్యాయస్థానాలు న్యాయ వ్యవస్థ అనేది ఒకటి ఉందా అనే దానికి అనుమానం కలిగించేలాగా రాజ్యాంగం పట్ల రాజ్యాంగ స్ఫూర్తి పట్ల కొంత గౌరవం కూడా లేకుండా పోలీసు వాళ్ళు ప్రవర్తించడం ఒక ఎత్తు అయితే, ప్రభుత్వ పెద్దలు దీన్ని సమర్థించుకుంటూ ఒక సెక్షన్ ఆఫ్ పర్సన్స్ దీన్ని వాళ్ళందరూ క్రిమినల్స్ అని, వాళ్ళు ఎన్డీపీఎస్ కేసుల్లో ఉన్నారని, గంజాయి కేసులు వాళ్ళ మీద ఉన్నాయని, ఇట్లాంటి ఇవి ఉన్నాయి కాబట్టి పోలీసు వాళ్ళు కొట్టడము సమంజసమే అని చెప్పేసి అనే ధోరణి సమాజంలో తీసుకురావడం చాలా ప్రమాదకరం. లాయర్స్ కమ్యూనిటీగా ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ దీన్ని ఖండిస్తుంది. ఒకవేళ ఒక వ్యక్తి తప్పు చేసినట్టయితే అతన్ని శిక్షించడానికి చట్టాలు న్యాయస్థానాలు ఉన్నాయి. ఇవన్నీ కాదని పోలీసు వాళ్ళు మా ఇష్టం వచ్చినట్టు మేము కొడతాము, మేము కేసులు పెట్టినా పెట్టకపోయినా, ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, మేక్ ఏ డాగ్ ఏ మ్యాడ్ డాగ్ బిఫోర్ యూ కిల్ ఇట్. ఒక కుక్కని చంపాలన్నప్పుడు ముందు దీన్ని పిచ్చి కుక్క అని ప్రచారం చేయండి, అప్పుడు చంపుతున్నా కానీ ఎవరు కూడా ప్రశ్నించరు. అట్లాంటి ఒక స్వభావాన్ని ఈరోజు పోలీసు వాళ్ళు కలిగి ఉండడం అనేది ఎంత భయాందోళన కలిగిస్తుంది. ఇది దక్షిణాది రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మనం ఇంత బరితెగింపు ఎప్పుడు చూడలేదు. కాబట్టి దీని మీద స్పందించడానికి కూడా ఈరోజు సమాజం భయపడుతుంది. నేనేమన్నా అంటే ఏమవుతుందో అనే ఒక భయం కూడా ఈ సొసైటీలో మేము చూస్తున్నాం. ఇది చాలా ప్రమాదకరం ప్రజాస్వామ్యానికి. భారతదేశంలో ఉండే ప్రతి ఒక్క పౌరుడికి ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ తరఫున మేము చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, సమాజంగా మనం దీన్ని ఖండించాలి, ప్రశ్నించాలి. ఇది పోలీస్ స్టేట్ కాదు, ఇది ప్రజాస్వామ్యం. మనము ఓట్లు వేస్తే గెలిచిన ప్రభుత్వాలు ఇవి. పౌరులు లేకుండా ప్రభుత్వం లేదు. పోలీసు వారైనా, ఆఖరికి న్యాయ వ్యవస్థ అయినా ప్రతి ఒక్కరు కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఉన్నారే తప్ప ఎవరి చేతిలో వాళ్ళ చట్టాన్ని తీసుకోవడానికి లేరు. కాబట్టి ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ దీని మీద తెనాల్లో కూడా సుదీర్ఘమైన కార్యక్రమాలు చేపట్టింది. ఇప్పటికే మేము దానిలో ఇన్వాల్వ్ అయిన ఆఫీసర్లన్నీ కూడా, సంబంధం లేని పక్క కాన్స్టిట్యున్సీలో ఉండే ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ కూడా వచ్చి దీనిలో ఈ దౌర్జన్యంలో పాల్పడ్డాడు. ఇప్పటిదాకా సస్పెన్షన్ లేదు. వ్యవస్థ ఏం చేస్తుంది? కాబట్టి వీరందరి మీద, ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరి మీద కూడా ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలి అని ఇప్పటికే ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ హైకోర్టుని కూడా ఆశ్రయించడం జరిగింది. సిట్టింగ్ జడ్జ్తో ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి పోలీస్ స్టేట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాకుండా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత, అవసరం మనకుంది. ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ దీనికి కట్టుబడి ఉంది. తెనాలిలో ఏప్రిల్ 24వ తేదీ ఈ సంవత్సరం జాన్ విక్టర్ అనే అడ్వకేట్ని, మరో ఇద్దరిని అన్యాయంగా 3 రోజుల పాటు అక్రమంగా నిర్బంధించి, థర్డ్ డిగ్రీ ప్రయోగించి తీవ్రంగా కొట్టడమే కాకుండా ఎన్నడూ లేని విధంగా, తెనాలి అనేది ఆంధ్ర ప్యారిస్ అంటారు, అది చాలా చైతన్యవంతమైన పట్టణం. ఆ పట్టణంలో ఒక పబ్లిక్ ప్లేస్లో 2 చోట్ల ప్రజలందరినీ పిలిచి 2 సిఐలు, కానిస్టేబుల్స్ తీవ్రంగా కొట్టడం చాలా దుర్మార్గమైన చర్య పోలీసులు చేశారు. దానికి వాళ్ళు గంజాయి గ్యాంగ్ అని పేరు పెట్టారు. దానిలో ఒక కరీముల్లా అనే అతనికి ఎటువంటి కేసు లేదు, రాకేష్ అనే అతను గంజాయి కేసు లేదు, జాన్ విక్టర్ అనే అతని పైన ఒక తప్పుడు కేసుని బనాయించారు పోలీసులు. వారిపై 2 సంవత్సరాలుగా ఎటువంటి కేసులు కూడా నమోదు అవ్వలేదు. కానీ పోలీసులు దురుద్దేశపూర్వకంతో తప్పుడు కేసులు బనాయించడమే కాకుండా వాళ్ళకి రౌడీ షీట్లు ఓపెన్ చేయటం చాలా దుర్మార్గమైనటువంటి చర్యగా మా ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ భావిస్తాము. అట్లాగే బహిరంగంగా కొట్టడమే కాకుండా వాళ్ళ పైన తప్పుడు కేసులు కూడా బనాయించిన ఘటన ఈ రాష్ట్రం మొత్తమే కాదు, దేశం మొత్తంగా సంచలనమైంది. ఈ ఒక 7-8 నెలల క్రితం గుంటూరు జిల్లా పొన్నూరులో బేతాళ ప్రకాష్ అనే అడ్వకేట్ని
పోలీసులు పోలీస్ స్టేషన్లో డార్క్ రూమ్లో తీవ్రంగా కొట్టి చేతి వేళ్ళు ఫ్రాక్చర్ అయ్యేదాకా కొట్టారు. దానిపైన న్యాయవాదులందరూ స్పందించి ఉద్యమం చేశారు. రీసెంట్గా ఈ సంఘటన, తెలాలి సంఘటన ప్రజలందరినీ ఆందోళన కలిగించే పరిస్థితి, ప్రజలందరినీ భయోత్పాతాన్ని సృష్టించే పరిస్థితి కనపడతా ఉంది. మానవ హక్కుల్ని పోలీసులు ఉల్లంఘించడం అనేది ఒక ఆనవాయితీగా తయారైంది. దానికి రాజకీయ నాయకులందరూ మద్దతు తెలిపే పరిస్థితి ఈరోజు ఏర్పడుతుంది. దానికి వాళ్ళు నేరస్తులనే అభియోగాలని మోపి వాళ్ళ తప్పుల్ని కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీటిని మా ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తుంది. గాజువాక 74వ వార్డ్ దయాల్ నగర్లో గ్రామ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ఎస్ రాజారావు ఆధ్వర్యంలో మాధవ్ బాగ్ వైద్యశాల సౌజన్యంతో మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. క్వారీ రోడ్డులోని సామాజిక భవనం వద్ద రోగులకు వైద్య పరీక్షలు ఉచితంగా చేసి మందులు పంపిణీ చేశారు. డాక్టర్ కల్పన రోగులకు ఆరోగ్య జాగ్రత్తలు వివరించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో అందరూ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని సూచించారు. తీసుకునే ఆహారం సరైంది అయితే ఆరోగ్యవంతంగా ఉంటారని తెలిపారు. అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు చదరం మురళీకృష్ణ, అధ్యక్షుడు డాక్టర్ రాజారావు, సీకు రమణ, పతివడ జయకృష్ణ, పెంటకోట శంకర్రావు, పాలిశెట్టి మహాలక్ష్మి నాయుడు, పొలిమేర రామసూరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ యొక్క ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు మెడిసిన్ లేని ఇల్లు లేదు, టాబ్లెట్ వాడిన మనిషి లేడు. అందుకోసమే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని అవతల ప్రభుత్వాలు కానీ గ్రామంలో పెద్దలు కానీ కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. ఈరోజు మాధవ్ బాగ్ అనే సంస్థ నుండి ఆయుర్వేద శిక్షలు మెడిసిన్స్ ఉచితంగా అందిస్తున్నాం. ప్రతిదీ కూడా ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఆయుర్వేదిక్ తో కార్డియాక్ ట్రీట్ చేయడం అనేది మేము స్పెషల్ గా చేసేది. సో ఏవైనా బ్లాకేజెస్ ఉంటే ఆ బ్లాకేజెస్ కూడా నేచురల్ గా ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ తో ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పటి కాలంలో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వల్ల చాలా మందికి షుగర్, బీపీ, థైరాయిడ్, వెయిట్ ఇలా చాలా ఫ్యాక్టర్స్ తో చాలా ఇబ్బంది పడుతున్నారు. వాటి నుంచి ఇంగ్లీష్ మందుల నుంచి పూర్తిగా బయటకు తీసుకొచ్చి మేము ఆయుర్వేదిక్ షిఫ్ట్ చేయడం అనేది మేము మెయిన్ గా చేసేది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి మందులు వాడి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి పూర్తిగా మందుల నుంచి బయటకు తీసుకురావడం అనేది మేము చేసేది. సో మాధవ్ బాగ్ పెట్టి ఇది మెయిన్లీ ముంబై బ్రాంచ్. సో ఇది పెట్టి 19 సంవత్సరాల నుంచి ఎంతో మందికి మేము ట్రీట్ చేసాం. వైజాగ్ హాస్పిటల్లో కూడా చాలా మందికి 2 years అవుతుంది. చాలా మందికి రివర్సల్ అయింది. హార్ట్ కి సంబంధించి కానీ, షుగర్ కి కానీ, బీపీ కానీ అందరికీ చాలా బాగా రివర్సల్ అయింది. కాబట్టి ఎవరైనా సరే దీర్ఘకాలీన వ్యాధులతో బాధపడినట్లయితే ఖచ్చితంగా మాధవ్ బాగ్ విజిట్ చేయండి. థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రభుత్వ తీరు చూస్తే రాష్ట్రంలో 2 రాజ్యాంగాలు అమలు జరుగుతున్నాయా అనే అనుమానం కలుగుతుందని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ అన్నారు. నేడు విశాఖ కలెక్టరేట్ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడుతూ భారతదేశంలో ఒక రాజ్యాంగమే ఉందని, అయితే రాష్ట్రంలో 2 రాజ్యాంగాలు జరుగుతున్నాయా అనే అనుమానం కలుగుతుందని అన్నారు. ప్రతిపక్షానికి ఒక రూలు, అధికార పక్షానికి ఒక రూలా అని ఆయన నిలదీశారు. ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ పర్యటనలో కారు కింద పడి ప్రమాదవశాత్తు వ్యక్తి చనిపోతే యుద్ధ ప్రాతిపాదికన సీసీ ఫుటేజ్ వీడియోలు తీసి కేసు పెట్టారని, మరి అదే విధంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ అనుచరులు తనపై హత్య ప్రయత్నం చేస్తే ఫిర్యాదు చేసి 50 రోజులు అయిందని, కలెక్టర్కు ఫిర్యాదు చేసి 30 రోజులు అవుతుందని తెలిపారు. అక్కడ రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ జగన్ అనుచరుల వల్ల ప్రమాదం జరిగితే కారులో ఉన్న వారందరిపైన కేసు నమోదు చేశారని, మరి పల్లా శ్రీనివాస్ ప్రోత్సాహంతో వారి అనుచరులు చేసిన హత్య ప్రయత్నానికి ఎందుకని కేసు నమోదు చేయలేదని ప్రశ్నించారు. తాను చేసిన ఫిర్యాదుపై వెంటనే స్పందించి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కానీ వేళ పార్టీ అన్న ప్రభుత్వం ఒకటే అనుకోండి భ్రమలో బతుకుతున్నారు. ఈ భ్రమని తొలగించి ప్రజలు కోరుతున్నా. ఎందుకంటే ఇవాళ పల్లా శ్రీనివాస్ వాళ్ళ అనుచరులు నా పైన దాడి చేస్తే నేటి వరకు యాక్షన్ జరగలే అంటే ఎటు వెళ్ళిపోతున్నాం. అసలు ప్రజాస్వామ్యం ఆంధ్రప్రదేశ్లో ఉందని అడుగుతున్నాం. ఈరోజు ఒకటే కోరుతున్నాం జిల్లా కలెక్టర్ కానీ నా పైన జరిగిన దాన్ని వాళ్ళు ఎంతటి వారైనా సరే అరెస్ట్ చేయని కోరాం. ఈరోజు మనం చూసాం మన జగన్మోహన్ పర్యటనలో కారు
యాక్సిడెంట్లో సింగరయ్య అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. దాన్ని మేము తప్పట్లేదు. కానీ దానికంటే ముందు నా పైన దాడి జరిగితే నేటి వరకు ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు కాలేదు? అంటే ఏంటి? అధికార పార్టీకి ఒక రూలు, ప్రతిపక్షానికి రూల్ ఉందని అడుగుతున్నాను. సెయింట్ పీటర్ సెయింట్ పాల్ మహోత్సవ దివ్య బలి పూజ సందర్భంగా పరిశుద్ధ 14వ లియో పాపు సెయింట్ పీటర్ బసిలికాలో ప్రపంచవ్యాప్తంగా కొత్తగా నియమితులైన 54 మంది మెట్రోపాలిటన్ ఆర్చ్ బిషపులకు పాల్లియంను దీవించి అందజేశారు. ఈ మహోత్సవ సమయంలో భారతదేశం నుండి 3 అగ్రపీఠాధిపతులకు ఈ గౌరవం లభించగా, అందులో విశాఖపట్నం అగ్రపీఠాధిపతులుగా పాలనా బాధ్యతలు వహిస్తున్న ఉడుముల బాల కూడా పాల్లియం అందుకున్నారు. పాల్లియం అనేది తెల్లని గొర్రె ఉన్నితో తయారు చేసిన దైవార్చన వస్త్రము. ఇది మెట్రోపాలిటన్ ఆర్చ్ బిషప్ అధికారిక గుర్తుగా పరిగణించబడుతుంది. ఇది స్థానిక అగ్రపీఠాధిపతిలో ఉన్న ఇతర మేత్రాసనములకు పాపు ఉండే సమఖ్యతను ప్రతిబింబిస్తుంది. మహాగణ ఉడుముల బాల విశాఖపట్నం అగ్రపీఠాధిపతులుగా నియమితులై ఈ గొప్ప గౌరవాన్ని పొందడం అగ్రపీఠానికే గాక యావత్ భారతదేశ శ్రీసభకు గర్వకారణమని పలువురు క్రైస్తవ పెద్దలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమంతో పాటు ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేసేందుకు జరిగే ఉద్యోగ బదిలీల వ్యవహారంలో కూటమి ప్రభుత్వం చట్ట వ్యతిరేకంగా లంచాలకు లోబడి ఇష్టానుసారంగా బదిలీలు చేస్తుందని వైసీపీ ఉద్యోగులు పింఛనర్ల విభాగం అధ్యక్షులు నలుమూరు చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. అయితే ఈ మధ్య కాలంలో మరి ఈ నెలలో మరి 12వ తారీఖున GOMS నంబర్ 5ను ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది. అవి ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గ్రామ వార్డు సచివాలయంలో పనిచేస్తున్నటువంటి దాదాపు మరి ఈ రోజున ఉద్యోగస్తులు ఎవరైతే 1,40,000 పైగా ఉన్నారో వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసేదానికని చెప్పేసి ఈ జియో సపరేట్గా ఇవ్వడం జరిగింది. అయితే బాగానే ఉంది జియో. నేను చెప్పాను కదా, వాళ్ళ యొక్క ఉద్యోగస్తుల యొక్క వెల్ఫేర్ను దృష్టిలో పెట్టుకొని ప్రజలకి పాలన బాగుండే విధంగా పనికొచ్చేదానికి ఈ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు కాబట్టి జియో అయితే సిస్టమేటిక్గా ఇచ్చారు. కానీ ఆ జియోలో కూడా లాస్ట్ టైం ఇచ్చినటువంటి జియో లాస్ట్ టైము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసినటువంటి ట్రాన్స్ఫర్ చేశారు. ఇంతకుముందు 2024 ముందు కానీ అంతకుముందు కానీ చేసినటువంటి ట్రాన్స్ఫర్స్ ఉద్యోగస్తులు దాదాపు ఇప్పుడు 5 ఏళ్ళుగా వస్తుంది ఆ యొక్క వ్యవస్థ వచ్చి వాళ్ళందరినీ కూడా సిస్టమేటిక్గా ట్రాన్స్ఫర్ చేశారు. అలా కాదు, ఈసారి వీళ్ళని కావాలని చెప్పేసి వాళ్ళని ఆ మండలాలలో పనిచేయకుండా వేరే దగ్గరికి వేసి, అంటే ఈ యొక్క వ్యవస్థను తీసుకొచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఈ యొక్క వ్యవస్థను తీసుకురావడం చాలా మంచి పేరు వచ్చింది కాబట్టి, అది జగన్మోహన్ రెడ్డి తెచ్చారు కాబట్టి దాన్ని తప్పు పట్టాలనేటువంటి ఉద్దేశంగా ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వం దీంట్లో రేషనలైజేషన్ తీసుకొచ్చి రావడం జరిగింది. ఆ రేషనలైజేషన్ పేరుతో ఉద్యోగాలంతా కూడా తగ్గించడము, మరి నిరుద్యోగులకి నోరు కొట్టడంతో పాటు ఉన్నటువంటి ఉద్యోగంలో కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం, ట్రాన్స్ఫర్స్లో కూడా బేసింగ్ అంతట రేషనలైజేషన్ దృష్టిలో పెట్టుకొని చేయమన్నారు. ఆ రేషనలైజేషన్ అనే దాంతో ఎక్కడ ఏ సచివాలయంలో ఎవరైనా ఏంటనే దాంట్లో ఉద్యోగస్తులు కన్ఫ్యూజను, ప్రభుత్వమే కన్ఫ్యూజన్లో ఉంది. అలాంటి సమయంలో ఈ యొక్క ట్రాన్స్ఫర్స్ని తీసుకురావడం కొత్తగా మరి జనరల్గా చిన్న తరగతి ఉద్యోగస్తులు వాళ్ళు ఏ మండలంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు ఆ మండలంలో పనిచేయచ్చు. ఇటు గ్రామ సచివాలయం అయితేనేంటి, వార్డు సచివాలయం అయితేనేంటి, వాళ్ళ సొంత విలేజెస్లో నేటివ్ విలేజెస్లో మాత్రం పనిచేయకుండా పక్కన విలేజెస్లో సేమ్ మండలంలో వేయచ్చు. ఇంతకుముందు కూడా ఉన్నాయి. అదేవిధంగా వార్డు కూడా వాళ్ళ సొంత వార్డులో కాకుండా వేరే వార్డులో వేసుకుంటూ సేమ్ మండలంలో కంటిన్యూ చేయొచ్చు. కానీ దానికి వ్యతిరేకంగా సొంత మండలాల్లో ఉండకూడదు, వేరే మండలాల్లోకి వెళ్ళాలని చెప్పేసి జీవోలు ఇవ్వడం, మళ్ళా ఉద్యోగస్తుల నుంచి వ్యతిరేకత వచ్చిన తర్వాత అటు గ్రామ సచివాలయ ఉద్యోగస్తుల నుంచి వ్యతిరేకత రావడం జరిగింది. అదేవిధంగా వార్డు సచివాలయ ఉద్యోగస్తుల దగ్గర నుంచి కూడా వ్యతిరేకత వస్తే ఓన్లీ వార్డులో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకు మాత్రం వాళ్ళని ఆ వార్డులో కాకుండా వేరే మున్సిపాలిటీలో, అంటే ఆ మండలంలో అదే మండలంలో కంటిన్యూ చేస్తాం. కానీ విలేజ్లో పనిచేసేటువంటి ఏదైతే గ్రామ సచివాలయాల్లో పనిచేసేటువంటి వాళ్ళు వేరే మండలాల్లోకి వెళ్ళాలని బలవంతంగా ఈ రోజున వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతూ ఉంది.
అసలుకి తమాషా ఏంటంటే ఒకే సిస్టంలో అపాయింట్ కాబడ్డటువంటి ఒక ఉద్యోగస్తుల్ని రెండుగా ఉపయోగించి వాళ్ళు ఒకరినేమో గ్రామాల్లో పనిచేసే వాళ్ళని, ఒకరినేమో వార్డులో పట్టణాల్లో పనిచేసే వాళ్ళని, వాళ్ళకు ఒక రూల్ అంటే వీళ్ళకొక రూల్ అంట. రూల్ అంటే ఒకటే ఉంటుంది కానీ సేమ్ సిస్టంలో ఉండదు కదా. సేమ్ మండలంలో ఉంటే వాళ్ళు సిస్టమేటిక్గా పనిచేయడానికి, ప్రజల వద్దకు పాలన తీసుకువెళ్ళడానికి, ఏదైనా ఒక వెల్ఫేర్ స్కీమ్ను చేరవేయడానికి కానీ పని చేసేదానికి బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి ఈ స్కీమ్ని కావాలని చెప్పేసి దీన్ని రకరకాలుగా రాద్ధాంతం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతి క్వాంటమ్ వ్యాలీ వర్క్షాప్ లో పాల్గొన్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లు. టెక్నాలజీలో పెను సంచలనాలకు ఆంధ్ర అడ్డాగా మారాలని పిలుపు. విశాఖలో ముగిసిన కనెక్ట్ ఏపీ 4వ ఎక్స్పో టెక్ సెమినార్. 3 రోజుల ఎక్స్పోలో పాల్గొన్న ఉత్తరాంధ్ర కేబుల్ ఆపరేటర్లు. సెమినార్ సక్సెస్ అయిందని వెల్లడించిన నిర్వాహకులు తుని కృష్ణమూర్తి. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల్లో అవకతవకలు జరుగుతున్నాయన్న వైసీపీ నేత చంద్రశేఖర్ రెడ్డి. లంచాలు తీసుకొని బదిలీల్లో చేతివాటం చూపిస్తున్నారని కూటమిపై ఆరోపణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి జీటీవీ న్యూస్. నమస్తే.